సో హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు విశాఖ రోడ్ మనకి వెలిమల కొల్లూరు ఎగ్జిట్ నెంబర్ 2కి జస్ట్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో విశాఖ రోడ్ ఫేసింగ్లో సాయి సూర్య గ్రీన్ విల్లే అని చెప్పేసి హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ వచ్చినటువంటి ఒక ప్రాజెక్ట్లో మనకు వెస్ట్ ఫేసింగ్ 222 స్క్వేర్ యార్డ్స్ 40 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి. సో నేను మీకు ప్రాపర్టీ లొకేషన్ అయితే చూపిస్తున్నాను, ఎగ్జాక్ట్ ప్రాపర్టీ లొకేషన్. సో మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి రోడ్ ఏదైతే ఉందో ఇది మనకు విశాఖ రోడ్ అంటామండి. సో దీన్నే విశాఖ రోడ్ అంటాము. ఎగ్జాక్ట్గా ఈ ప్రాజెక్టు, ఈ రెడ్ కలర్ లైన్ ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో ఇది మనకు ప్రాజెక్ట్ ఎంట్రన్స్ అండి. సో ఎంట్రన్స్ నుంచి ఇదంతా కూడా 60 ఫీట్ రోడ్ యాక్సెస్ ఉంటుంది. సో ఇంటర్నల్ రోడ్స్ అన్నీ ఇక్కడ 40 ఫీట్ రోడ్స్ ఇచ్చారండి. సో మనకి రెడ్ కలర్ లైన్ ఏదైతే ఎంట్రన్స్లోకి వెళ్తుందో ఈ రెడ్ కలర్ లైన్ వచ్చేసి ఇది మనకి 60, ఇది వచ్చేసి మనకు 40 ఫీట్ రోడ్. ఈ 40 ఫీట్ రోడ్ ఫేసింగ్లో వెస్ట్ ఫేసింగ్ 40 ఫీట్ రోడ్ ఫేసింగ్లో 40x50 డైమెన్షన్తో మనకి ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది అందరి 222 స్క్వేర్ యార్డ్స్. సో ఇది వచ్చేసి మనకు ఒక ఇండస్ట్రియల్ జోన్కి, లాజిస్టిక్ హబ్కి అయితే వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ అండి. అలాగే RR7కి అయితే కనెక్ట్ అవుతుంది ఈ ప్రాజెక్టు, ఈ యొక్క కనెక్టివిటీ రోడ్డు. సో ఈ రోడ్ ఇక్కడ నుంచి ఇట్లా లెఫ్ట్కి మనం కొంచెం లెఫ్ట్కి వెళ్తే ఇక్కడ మనం RR7కి అయితే కనెక్ట్ అవుతాం. ఇదంతా కూడా RR7 రేడియల్ రోడ్ 7 అండి. సో రేడియల్ రోడ్ 7కి ఈ యొక్క రోడ్ అయితే కనెక్ట్ అవుతుంది. సో దీనికి ఈ ప్రాజెక్ట్కి బిహైండే మనకు మైఫేర్ విల్లాస్ ఉంటాయండి. ఇదంతా కూడా మైఫేర్ విల్లాస్ ఉంటాయి ఇక్కడ. సో విశాఖ రోడ్ ఇది వచ్చేసి మనకి మాస్టర్ ప్లాన్ 200 ఫీట్ రోడ్ అండి. మనకి ఎగ్జిస్టింగ్ వచ్చేసి 100 ఫీట్ రోడ్ ఉంటుంది. సో ఇది వచ్చేసి 200 ఫీట్ రోడ్. బిహైండ్ మనకి చూసుకుంటే ఈ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి ప్లాట్ సరౌండింగ్స్ చూసుకుంటే మనకి ఇక్కడ మైఫేర్ విల్లాస్ ఉన్నాయి, ఇక్కడ మైఫేర్ విల్లాస్ ఉన్నాయి, ఇక్కడ వచ్చేసి మనకి భవ్యశ్రీ విల్లాస్ ఉన్నాయి. సో ఈ కొంచెం బ్యాక్ సైడ్ చూసుకుంటే ఈ పర్టికులర్ లొకేషన్లో వచ్చేసి ఇదంతా కూడా మనకు సుప్రభాత్ విల్లాస్. సో మల్టిపుల్ విల్లా కమ్యూనిటీస్ అయితే చాలా ఉన్నాయండి ఇక్కడ చూసుకుంటే మీకు రాధే విల్లాస్ ఉంటాయి. సో మీకు ఇక్కడ ఇటు పక్క చూసుకుంటే మనకి ఏదైతే వెలిమల లొకేషన్ ఉందో ఈ పర్టికులర్ లొకేషన్లో మనకు ఆదిత్రి అపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ. సో కమ్యూనిటీస్కి చాలా దగ్గరగా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు 40 ఫీట్ రోడ్ ఫేసింగ్లో వెస్ట్ ఫేసింగ్ 222 స్క్వేర్ యార్డ్స్ సాయి సూర్య గ్రీన్ విల్లే హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్లో ఉందండి. సో ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి ప్రైజింగ్ వచ్చేసి 55,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్, నెగోషియబుల్ ఉంటుందండి, స్లైడ్లీ ఉంటుంది. సో స్లైడ్లీ అన్నాను కదా అని చెప్పేసి అందరూ కూడా 50,000కి 45,000కి వస్తుందని మాత్రం అడగండి. 55,000 నెగోషియబుల్ అంటే స్లైడ్లీ ఉంటుంది. అది 500 ఉంటుందా, 1000 ఉంటుందా, 1500, 2000 అనేది అది డిపెండ్ ఆన్ మీ మోడ్ ఆఫ్ పేమెంట్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. మ్యాక్సిమం అంటే ఎక్కువలో ఎక్కువ మీకు ఒక 2000 వరకు అయితే నెగోషియేషన్ అవుతుంది తప్ప అంతకు మించి ఎక్కువైతే అవ్వదండి. సో 55,000 నెగోషియబుల్ ఉంటుంది. సో నేను మీకు దీంతో పాటు నేను మీకు లైవ్ వీడియో అంటే ప్లాట్ లొకేషన్ ఎలా ఉంది అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు కనిపించే రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండి. ఈ 40 ఫీట్ రోడ్ ఫేసింగ్లోనే మా యొక్క ప్లాట్ అయితే సేల్కి ఉంది. సో ఈ ప్లాట్ వచ్చేసి మనకి 60 ఫీట్ రోడ్ నుంచి మనకి ఒక 300 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ప్రాజెక్ట్లో ఉన్న 60 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో 60 ఫీట్ రోడ్ నుంచి జస్ట్ ఒక 300 మీటర్స్ డిస్టెన్స్లో ఈ యొక్క ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. మనకి రైట్ సైడ్ చూసుకుంటే ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ ఉంటాయి, వెస్ట్ సైడ్ చూసుకుంటే వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే ఉంటాయండి. సో ఇది మనకు ప్లాట్ లొకేషన్ అండి. నేను మీకు చూపించేది వచ్చేసి ప్లాట్ లొకేషన్. సో మనకి విడ్త్ వచ్చేసి 40 విడ్త్ ఉంటుంది, డెప్త్ వచ్చేసి 50 ఉంటుందండి. 222 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది ప్లాట్ సైజు. సో వెస్ట్ ఫేసింగ్ 40 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉంటుందండి. సో ఇక్కడ నుంచి జస్ట్ మనకి కొల్లూరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 2 జస్ట్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఇప్పుడు మనకి పక్కనే వెంచర్ పక్కకే మనకి మైఫేర్ విల్లాస్ ఉంటాయండి. అలాగే మనకి ఏపీఆర్ గ్రూప్ విల్లాస్ ఉంటాయి. దాంతోపాటు మనకి భవ్యశ్రీ విల్లా అంటే గేటెడ్ కమ్యూనిటీస్కి చాలా నియర్ బై. అలాగే ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి విశాఖ రోడ్ ఏదైతే ఉందో 200 ఫీట్ రోడ్ విశాఖ రోడ్ ఫేసింగ్లో ఈ యొక్క ప్రాజెక్ట్లో ఈ ప్లాట్ అయితే సేల్కి ఉందండి. సో మనకి
22 స్క్వేర్ యార్డ్స్లో వెస్ట్ ఫేసింగ్ 40 ఫీట్ రోడ్ ఫేసింగ్లో కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుందండి. ఈ యొక్క ప్రాజెక్ట్లో ఉన్నటువంటి సర్వే నెంబర్స్ మీద ఎలాంటి లీగల్ ఇష్యూస్ లేవు. క్లియర్ టైటిల్ ఉన్నటువంటి ప్రాపర్టీ అండి. సో ప్రైస్ వచ్చేసి 55,000, స్లైడ్లీ నెగోషియబుల్. బ్యాంక్ లోన్ కూడా యాక్సెప్ట్ చేస్తారండి. సో ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.